కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడని యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ ఆరాధిద్దాం. యేసయ్యా, యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ చేతులు పైకెత్తి ఆరాధిస్తూ ఉండగానే దేవుని మహిమ. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన.
విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. కురల రెబెనే సెకండ్ లహాతుల ఆత్మ సంబంధులమై ఆత్మ చేత నడిపించబడుచున్న వారమై శరీర కార్యాలు లయపరచబడినవై కురల బలస్తే క్రీస్తు స్వరూపము నీలో కనబడాలి. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా 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 యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా ఇవైజే యేసే మేదే నోరో లోరో హో ఇవబాలా సకే మేదే నోరో లోరో హో తోరో. ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా 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 ఆరాధనా. యేసయ్యా 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 ఆరాధనా. నీవై చేసే మేదే నోరో లోరో నీవబాలా సకే మేదే నోరో లోరో హో తోరో. ఆరాధన అందరూ ఆరాధనలు ఆరాధిస్తూ ఉండగానే దేవుని మహిమ దేవుని ప్రసన్నత దేవుని అభిషేకం ఆశలు అగ్ని అగ్ని ఆ సహోదరుని తీసుకురండి పైకి తీసుకురండి. హల్లెలూయా ఆరాధనా
యేసు నామములో యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, పెద్ద కేక వేసి వెళ్ళిపో. కురలరా బరా కంద రల రరా వెళ్ళిపో. Bless this Lord in the name of Jesus of Nazareth, in the name of Jesus of healed right now, complete deliverance in the name of Jesus. ఈ రోజు నుంచి యవనస్తురాల జీవితం ఆశీర్వాదకరంగా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కాడి బిడ్డ జీవితంలో విర్రగొట్టబడింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, మొదటి వచనాన్ని మనం చూస్తే, సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. పక్కలు చెప్పండి, దేవుని కృప నిత్యము ఉండును, అది ఆగిపోదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కృప నిత్యము నీ మీద ఉంటుంది. ఎందుకంటే దేవుని కృప మారదు, దేవుడు మారడు, మనమే మారిపోతాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన కృప కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. నిన్ను బట్టి మారే దేవుడు కాదు ఆయన. చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఎందుకుంటారంటే దేవుణ్ణి మార్చేద్దామని, ఆయన మనసు మార్చేద్దామని. ఇప్పటి వరకు చేసే మనస్సాక్షి ఆయన లేదు, నేను ఉపవాసం ఉన్నానంటే ఆయన చేసే మనస్సాక్షి ఆయనకు వస్తుంది అనుకుంటారు చాలా మంది. ఇప్పటిదాకా ఆయన అప్పులు తీర్చాలనుకోవట్లేదు, నేను గనక గట్టిగా ఉపవాసం ఉన్నానంటే అప్పుడు మనసు మార్చుకుంటాడు అనుకుంటారు చాలా మంది. ఆయన మనసు మార్చుకోడు, ఆయన మారడు, ఆయన కృప మారదు, ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. మరి మారిపోయేది ఎవరంటే నువ్వే. రకరకాలుగా మారిపోతావు. నిన్న ఒకలా ఉంటావు, ఈరోజు ఒకలా ఉంటావు, రేపు ఒకలా ఉంటావు. నేను 2 గంటలు ప్రార్థన చేస్తావు, ఈరోజు అసలు ప్రార్థన చెయ్యు, రేపైతే పూర్తిగా బిషానా సర్దేస్తావు. దేవునికి స్తోత్రం. 10 రోజులు వరుసగా ఉపవాసం ఉండిపోతావు, 10 రోజులు దున్నపోతా తినేస్తావు. అర్థమవుతుందని చెప్పేది. మనుషులు మారుతారు, మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతాయి, మనుషుల యొక్క నీడ కూడా మారిపోతుంది. మనం నిలవబడితే తూర్పున సూర్యుడు వచ్చాడు అనుకోండి, మన నీడ ఎటువైపు పడుతుంది? పడమట్టుకు వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి సూర్యుడు నన్నెత్తున ఉంటాడు, అప్పుడు నీడ ఎక్కడికి వస్తుంది? కాళ్ళ కిందకు వస్తుంది. మళ్ళా అస్తమించే సమయానికి పడమట్టుకు వెళ్తే నీ నీడ ఎటువైపు సాగుతుంది? తూర్పుకు సాగుతుంది. ఉదయం ఒకలాగుంది నీ నీడ, మధ్యాహ్నం ఒకలాగుంది, సాయంత్రం మరోలా ఉంది. నీ నీడ మారిపోద్ది. నీ నీడకి స్థిరత్వం లేదు, నీకు స్థిరత్వం లేదు. నీ నీడ మారిపోతుంది, నువ్వు కూడా మారిపోతావు, నీ మనసు కూడా మారిపోతుంది. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. ఆయన మారడు, ఆయన నీడ కూడా మారదు. గమనముల వలన కలుగు ఏ చంచలత్వమైనను ఏ ఛాయ అయినను ఆయనకి లేదని వాక్యములో రాయబడింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఎప్పుడు నిన్ను మారుస్తూ ఉంటాడు, నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు పరిపూర్ణతలోనికి, యేసు ప్రభు స్వారూప్యంలోనికి నిన్ను మారుస్తూ ఉంటాడు ఆయన. ఆయన పనది. చూడండి, ఒక కోడి గుడ్డు పెట్టి ఆ గుడ్డు మీద పొదుగుతుంది. అలా పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద అల్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే సంఘాన్ని మార్చడం కోసం, సంఘాన్ని రూపాంతరం చెందించడం కోసం, సంఘాన్ని మహిమలో నుండి అధిక మహిమలోకి తీసుకువెళ్ళడం కోసం, సంఘాన్ని కృప వెంబడి కృపలోనికి తీసుకువెళ్ళడం కోసం, సంఘానికి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యాన్ని అనుగ్రహించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉంటాడు నిన్ను మార్చడం కోసం. ఆమేన్. కోడి గుడ్డు పెట్టి దాని మీద పొదుగుద్ది. 10 రోజులు అయిన తర్వాత ఆ గుడ్డును బయటికి తీసి చూడండి, ఎట్లా ఉంటుంది? గుడ్లాగే ఉంటుంది. బయట గుడ్లాగే ఉంది, లోపల మారిపోతుంది. ఆమేన్. చాలాసార్లు మనం అనుకుంటాం, సంఘానికి వచ్చి 20 సంవత్సరాలు అయింది, సంఘానికి వచ్చి 4 సంవత్సరాలు అయింది, సంఘానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఏం మారాం? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అల్లాడుతున్నా కానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నా కానీ, మనల్ని సిద్ధపరుస్తున్నా కానీ మనలో ఏం మార్పు కలిగింది? అప్పుడు అలాగే ఉన్నాం,
ఇప్పుడు ఇలాగే ఉన్నావు, ఏ మార్పు లేదనుకుంటున్నావు, బయటికి అలాగే ఉన్నావు, లోపల మారిపోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. బయటికి అలాగే ఉన్నావు, బయటకు గుడ్లాగే ఉంది, లోపల రూపాంతరం చెందుతుంది. నీ అంతరంగ పురుషుని యందు నువ్వు రూపాంతరం చెందుతున్నావు. నీ అంతరంగ పురుషుని యందు నువ్వు వర్ధిల్లుతున్నావు. నీ శరీరం మారట్లా, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. 15 రోజుల తర్వాత తీసి చూడండి, అప్పుడు కూడా 20 రోజుల తర్వాత 21 రోజుల తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఆ బుడ్డు మూతి పెట్టుకొని కట్ 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 అని పొడుచుకొని కొంచెం బయటకు వస్తుంది. తల్లి కూడా సాయం చేస్తుంది, పైనుంచి పొడుస్తూ ఉంటుంది తల్లి. సరే, మొత్తానికి గుడ్డు 2 ముక్కలు అయింది, అందులోంచి ఇట్ట అనుకొని బయటకు వచ్చింది. ఇట్ట చూసింది, ఇదేవుతుంది నాలాగుంది, ఏవుతుంది తల్లి. మనం కూడా ఒకరోజు ఏం చెప్పబోతున్నాను తెలుసా? ఈయనెవరు నాలాగున్నాడు అనబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా చెప్పబోతున్నాం, ఈయనెవరు నాలాగున్నాడు? సంపూర్ణులుగా మార్చడం కోసమే, నిష్కలంకులుగా మార్చడం కోసమే, తన రక్తం చేత నిన్ను కడిగి ఆ పరిపూర్ణతను, ఆ పరిశుద్ధతను నీకు అనుగ్రహించడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యందుండి పనిచేస్తా ఉన్నాడు, నిన్ను పొదుగుతా ఉన్నాడు, నీ మీద అల్లాడుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చడం కోసం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. నువ్వు మారబోతున్నావు. హల్లెలూయా. ఆయన మారడు. మరి ఉపవాసం దేనికండి? నా విశ్వాసాన్ని నేను పురిగొల్పుకోవడం కోసం, కొంచెంగా ఉన్న నా విశ్వాసం అధిక విశ్వాసంగా మార్చుకోవడం కోసం, నా కోసం నేను ఉపవాసం ఉంటున్నాను. హల్లెలూయా. ఉపవాసం నిన్ను మార్చడానిక, దేవుణ్ణి మార్చడానిక? మనల్ని మనం మార్చుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మారదు, దేవుడు మారడు. చూడండి, అందుకనే మారిపోయే మన మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు, కానీ గతించిపోయే మన ఆస్తి అంతస్తుల మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు, కానీ దేవుని కృప మీద నమ్మకం పెట్టుకోవాలా. ఎవడైతే దేవుని కృప మీద నమ్మకం పెట్టుకుంటాడో వాడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన మందిరంలో వర్ధిల్లుతూ ఉంటాడు. ఆమేన్. ఈ కీర్తన యొక్క సారాంశం అదే. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన ధన విస్తారత యందు నమ్మకం పెట్టుకున్నాడు, తనకు కలిగిన ఆస్తి సమృద్ధి యందు నమ్మకం పెట్టుకున్నాడు. కానీ దావీదు దేవుని కృప యందు నమ్మకం పెట్టుకున్నాడు. చూడండి, ఆ మాట చదవండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనుచు వాణ్ణి చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు దేవుని కృప మీద నమ్మకం పెట్టుకోవాలా? నీ ఉపవాసం మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు ఉపవాసం చేయగలవు, కానీ నువ్వు బలహీనమైనప్పుడు ఉపవాసాలు చేయలేవు. నీ ప్రార్థనా జీవితం మీద కనుక నువ్వు నమ్మకం పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు ప్రార్థన చేస్తావు, కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేయలేని పరిస్థితులు నీకు రావచ్చు. ఏదైనా భయంకరమైన సంభవాలు నీ జీవితంలో నువ్వు చూసినప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు. లేదు, ఏదో హాస్పిటల్లోనో లేకపోతే ఏదో బిజీలో కొన్ని పనుల మీద తిరుగుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు. అప్పుడు నీకున్న విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకే నీ విశ్వాసం కృప మీద పెట్టుకోవాలి, కానీ నీ ప్రార్థనా జీవితం మీదనో, నీ ఉపవాసం మీదనో, నీకు కలిగిన ధన విస్తారత మీదనో, నీ కలిగిన సమృద్ధి మీదనో, నీ పిల్లల మీదనో నీ విశ్వాసం పెట్టుకోవద్దు. వీటిని నీకు అనుగ్రహించినటువంటి, వీటిలో నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుని మీద, దేవుని కృప మీద నువ్వు నమ్మకం పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మీద నమ్మకం పెట్టుకున్నాడు పచ్చని ఒలీవ చెట్టు వలె వర్ధిల్లుతూనే ఉంటాడు. వాడు ఎండిపోడు, వాడిపోడు, ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటాడు దేవుని మందిరంలో. ఎక్కడ వర్ధిల్తాడు? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో వర్ధిల్లాలి. ఎక్కడ పడితే అక్కడ వర్ధిల్లకూడదు అని చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ వర్ధిల్లకూడదు, దేవుని మందిరంలో వర్ధిల్లాలి. నువ్వు కలెక్టర్ అయిపోయావు, ఆదివారం మందిరానికి వెళ్ళవు, ప్రార్థనా జీవితం ఉండదు, నీ కుటుంబాన్ని ప్రార్థనలో, ఉపవాసంలో, వాక్యంలో, ఆరాధనలో కట్టలేదు, ఏం ప్రయోజనం? నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు డబ్బు సంపాదించుకోవాలి, నీకు ఆరోగ్యం ఉండాలి, నీకు నెమ్మది ఉండాలి, దైవత్వం యొక్క సర్వసంపూర్ణతను నువ్వు సంపాదించుకోవాలి. అది ఎక్కడంటే దేవుని మందిరంలో. ఆమెన్. అంతేగాని చాలామంది క్రైస్తవులే, పేరు క్రైస్తవులే, నామకార్థంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు చాలామంది.
పాపం చాలా డబ్బు ఉంటుంది, వాళ్ళకి మంచి హోదా ఉంటుంది, అధికారం ఉంటుంది, పాపం సరైన ప్రార్థనా జీవితం ఉండదు. స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలియదు, ప్రార్థనా జీవితం అంటే తెలియదు, ఆరాధన చేయడానికి వాళ్ళంత ఇష్టపడరు. చీరలు నలిపోతాయి, బట్టలు నలిపోతాయి అని అట్లాగే నించొని వెళ్ళిపోతారనమాట. ఏం కదలకుండా మెదలకుండా అట్లా వచ్చి పాస్టర్ గారు మైక్ పట్టుకొని స్తోత్రం అగ్ని అంటాడు. అగ్ని లేదు, ఏమీ లేదు. పొందుకోండి పొందుకోండి అంటాడు. వీళ్ళేం పొందుకోరు, ఎట్టాగా ఉంటారు. కారణం వారు మందిరంలో వర్ధిల్లట్లేదు. చాలా డబ్బు ఉంటుంది, దశంభాగం ఇవ్వడం తెలియదు వాళ్ళకి, దేవునికి విస్తారంగా కానుకలు ఇవ్వడం తెలీదు, దేవుని మందిరావరణంలోనికి ఎలా రావాలో తెలీదు. చాలా మంది భక్తి జీవితాల్ని కోల్పోయి తమ ధన విస్తారత యందు నమ్మిక ఉంచుకున్న వారు చాలా మంది ఉంటారు. నువ్వు వర్ధిల్లాలి, ఎక్కడ వర్ధిల్లాలంటే మందిరంలో వర్ధిల్లాలి. ఆమెన్. అంటే దానికి అర్థం భక్తి జీవితంలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు భక్తి పరుడు అయి ఉండి వర్ధిల్లాలి, నువ్వు ప్రార్థనా పరుడు అయి ఉండి వర్ధిల్లాలి, నువ్వు ఆత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్న వాడివై వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ఉండగా అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయను గాక. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని కృపలో ఉన్నటువంటి ఒక లక్షణం, దేవుని కృపలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణాన్ని గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరం నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. నాయనా ఆ సైనస్ మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నాయనా ఆ యొక్క కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడువున పేసురాలు బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది, ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లైవైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లైమైపోవును గాక. ఓ దయ్యపు శక్తులు లైమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రాత్రంతా మోషన్స్, వాంతులు, మోషన్స్ అయినాయి. ఈరోజు అసలు ప్రేయర్కి రాలేను అనుకున్నారు. అయితే దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. మెడలు కూడా బాగా నొప్పిగా ఉన్నాయి.
ఇప్పుడు మెడ మీద చేసుకున్నాను. మీరు ప్రార్థన చేసినప్పుడు మెడ నొప్పి తగ్గి వెంటనే తగ్గింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదాం. బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదాం. హల్లెలూయా. శుక్రవారం రోజున చెల్లికి బాగా దగ్గు వాంతులు అవుతున్నాయి. కరెక్ట్గా మూడు ఆ టైంలోని ప్రేతమైన వాంతులు, అసలు మనిషి కాలేదు. అప్పుడు ప్రేయర్ చేసి ప్రేయర్లు రాశానని రాసిన తర్వాత ఇంకా ఎమ్మటే ఒక 10 నిమిషాలకి మళ్ళీ కంట్రోల్ అయింది. మళ్ళీ నిన్న ఈ రోజు వరకు బాగానే ఉందని, మళ్ళీ సాయంత్రం నుంచి కొంచెం డల్గా ఉంది. ఇది దురాత్మ పని, అపవాది క్రియ. దేవుడు ఇప్పుడు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుడిని మహింపరుదాం. హల్లెలూయా. ఫస్ట్ ఇక్కడికి ఈ వారంలో వచ్చినప్పుడు పుట్టాడు అప్పుల్లో, చాలా బాధల్లో, పనుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుణ్ణి చాలా కొలువుతో ఎడుగుతూ ఉండేవాడిని. చాలా అపవేదనలో వచ్చేవాడిని. ఇప్పుడు ఇవాళ ప్రార్థన చేసుకుంటే నాకు బాధలన్నీ లేవు, అప్పులు సొప్పులు ఏమీ లేవు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని వారాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 3 నెలల నుంచి 3 నెలల నుంచి వస్తున్నారు. అప్పులను తొలగిపోయినాయి, అన్నీ ఏమీ లేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదాం. హల్లెలూయా. బ్లెస్ దిస్ లార్డ్ ఇన్ ద నేమ్. ఈరోజు గ్యాస్ ట్రబుల్తో ఇక్కడికి వచ్చారు, దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఆమేన్. రావడం ఈరోజే కొత్త నాకు. మాది భీమవరం అండి. అయితే వాటర్ గ్లాస్తో తాగినట్టు ముక్కులో నుంచి వచ్చేస్తుంది, జలుపు కింద. అసలు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నాకు చాలా బాగుందండి. తగ్గింది. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు.